కష్టాలు చేయమాకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏమైందా? ఈ బాబు గారు నేను లవ్ చేస్తున్నానని చెప్పాను. నచ్చితే నచ్చానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. తిన్నంగా వెళ్ళి నా మూడికి చెప్పాడు. అక్క ఏమైంది తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడు అక్క. మీరు ఎదిరింటామని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. నమస్తే సార్. సార్, పిల్లల కోసం ఏమైనా సహాయం చేస్తారా? చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు కావాలో ఇద్దరు కలిసి కష్టపడదాం. ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తున్నారు. ఆ అమ్మాయి సహాయం చేయమంటుంది పిల్లలు తినడానికి. ఓ పెద్దనా, ఒక బ్రెడ్ ఆమ్లెట్ కారం తక్కువ. ఓకే సార్. ఏ కారం తక్కువ. ఓకే సార్. యో కారం తక్కువ అని చెప్పా కదా, అయినా కానీ ఓ అని వేస్తా ఉన్నావు కారం. నువ్వేం చెప్పావురా? కారం తక్కువ. నేనేం చేస్తున్నా? కారం ఎక్కువ వేసేస్తున్నావా? నువ్వు కారం తక్కువ చెప్పినా కానీ నేను వేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి? ఏంటి ఇది? నీకు కాదు, నీకు ఇచ్చేంత వరకు గుడ్డ మూసుకొని ఉండరా అని అర్థం. హత్య జరిగిన రాత్రి మీ భర్త నీతో అన్న లాస్ట్ మాట ఏంటిది? గోళీలు ఎక్కడున్నాయి సౌజన్య అని అడిగిండు. అంతేనా? అంత చిన్న మాటకి మర్డర్ చేసేస్తారా? నా పేరు మేఘన. యాండి మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగర్ దానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. రోజుల్లో మేము ఎంత కష్టపడ్డామో తెలుసా మీకు? ఇప్పుడు మీకేమో 30-40 జీబీ వస్తుంటే తెలియట్లే. ఆ రోజుల్లో మాకు 1.5 జీబీ వచ్చేది. అదేటో కష్టపడ్డామో తెలుసా మీకు? ఇప్పుడేమో మీకు రోజు హెలికాప్టర్ లో వచ్చి స్కూల్ కు తీసుకోబోతున్నాయా? మేము చిన్నప్పుడు సైకిల్ మీద రోజు స్కూల్ కు పోయేది. మధ్యలో బర్రెలు గొర్రెలు మనుషులు ఎంత మంది అట్ట వచ్చినా కానీ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని పోయేది. ఎంత కష్టపడ్డామో తెలుసా మీకు? ఇప్పుడైనా మీకు రోబో చెప్తా ఉంటే దాని ఇష్టంగా ప్రింట్లు వస్తా ఉన్నాయి, రాసే పని కూడా మీకు. మా రోజుల్లో క్లాస్ లీడర్ గట్టిగా అరుస్తుంటే దాన్ని ఇని రాయాలా, పెన్న నుంచి పడుకుంటే దాంతో రాయాలా. ఎంత కష్టపడ్డామో తెలుసా మీకు? ఇప్పుడేమో మీకు గుద్ద కడగడానికి కూడా మిషన్లు వచ్చేసారా? అదే మా రోజుల్లో అయితే జగ్గుతో పోసుకొని కడుక్కోవాలరా. ఎంత కష్టపడ్డావో తెలుసా మీకు? ఏంటి, ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. మరి నేను చనిపోయిన తర్వాత నా కోసం మీరేం కడతారు? పాడి ఏంటి? పాడి కడతాను. మా ఇంట్లో ఎవరు చనిపోయినా పాడే కడతాం.